చాలామంది అడుగుతున్నారు. మాకున్న ఒక పొట్ట తగ్గటానికి, బరువు తగ్గటానికి మేమేం చేయాలి? అక్క మీరు చాలా లావు ఉన్నారు కదా! మీరు ఇంత సన్నగా ఎలా అయ్యారు? మాకు కూడా టిప్స్ చెప్పరా అని అడుగుతున్నారు కదా! వాళ్ళందరి కోసం ఈ యొక్క టిప్స్ అనేవి షేర్ చేస్తున్నానండి. సో, వీడియో ఫుల్‌గా చూసే ముందు ఏం చేయాలో తెలుసు కదా! లైక్ చేసి చూసేయండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఈరోజు మన ఒక టాపిక్ ఏంటి అంటే గనక వెయిట్ లాస్ గురించి. సో, చాలామంది ఏంటి అంటే మేము బరువు పెరిగిపోయాము. అండ్ దానివల్ల మాకింకా చాలా లేనిపోయిన అనారోగ్యాలొచ్చేస్తున్నాయి. లైక్ థైరాయిడ్ అని, పీసీఓడీ కావచ్చు, అలాగే ఒబెసిటీ ఎక్కువగా బరువుగా ఉండటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. డయాబెటిస్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనము దూరంగా ఉంచడానికి మనం బరువు అనేది తగ్గటం చాలా అవసరం. సో, ఈ యొక్క వీడియో మెయిన్‌గా మిమ్మల్ని కొంచెం మోటివేట్ చేయటం కోసం అని చెప్పి ఈ యొక్క వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో, కాబట్టి నేను కూడా చాలా బరువుండేదాన్ని. చాలా మందికి తెలుసు. సో, నాకు పాత వీడియోస్ చూసి ఇప్పుడు నన్ను చూస్తే గనుక చాలా డిఫరెన్స్ వస్తది. సో, కాబట్టి నాకున్న కొంచెం ఎక్స్‌పీరియన్స్‌తో నేను మీకు కొన్ని షేర్ చేయాలనుకుంటున్నా. సో, అలాగే ఈరోజు మన ఒక వీడియో కూడా ఒక వెయిట్ లాస్ డ్రింక్ అనేది చూపించాలనుకుంటున్నాను. సో, ఈ డ్రింక్ తాగితేనే మేము బరువు తగ్గిపోతామని చాలా మందికి క్వెషన్ ఉంటూ ఉంటది. లేదండి, మనం తినే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం డైట్ చేస్తూనే ఈ యొక్క డ్రింక్ అనేది తాగుతూ ఉండాలి. సో, అక్క మేము ఏం డైట్ చేయాలి? మాకేం తెలీదు అని అనుకుంటే గనక నేను ఇక్కడ ఐకార్డ్‌లో డైట్ చార్ట్ వీడియో అనేది ఇస్తాను. అది ఫాలో అవుతూనే ఈ డ్రింక్ అనేది మనం తాగుతూ ఉంటే చక్కగా బరువు అనేది తగ్గుతాం. అనారోగ్యాలకి మనం దూరంగా ఉండొచ్చు. సో, కాబట్టి ఒక వెయిట్ లాస్ డ్రింక్ ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఆ ఒక వెయిట్ లాస్ డ్రింక్ ఏంటి అనేది మనం చూసేద్దాం. ఇప్పుడు మనము బరువు తగ్గటానికి డ్రింకే కాకుండా పొట్టను తగ్గించడానికి కూడా ఇది బాగా సహాయపడుతది. దానికోసం అని చెప్పి ముందుగా అయితే గనక దాల్చిన చెక్క తీసుకుంటున్నానండి. సినమోన్. ఇది తీసుకోవటానికి రీజన్ ఏంటి అంటే మనకి బరువును తగ్గిస్తది. దాంతో పాటు మీకు ఇన్‌కేస్ డయాబెటిస్ ఉన్నా, లేదంటే ఒబెసిటీ ఎక్కువ బరువుతో మీరు బాధపడుతున్న, పొట్ట బాగా ఉంది అనుకున్నా కూడా ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతది. అండ్ దాల్చిన చెక్క విషయానికొస్తే ఎక్కువ ఫైబర్ ఉంటదండి. అండ్ ఎంత ఘాటుగా ఉంటదో కూడా తెలుసు కదా! సో, దానివల్ల మనకి ఎక్కువ ఆకలి అనిపించదు. ఎక్కువ ఫుల్‌గా అనిపిస్తది. మనం ఎక్కువ తినం కాబట్టి బరువు అనేది పెరగము. ఉన్న బరువుని కరిగించడానికి సహాయపడుతూ ఉంటది. సో, కాబట్టి ఇంక మనం ఇక డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసేసుకొని అండ్ మనం ఇందాక ఏదైతే చూపించామో ఒక దాల్చిన చెక్కని ఇందులో వేసేసుకోండి. మీ దగ్గర ఇన్‌కేస్ పౌడర్ ఉన్నా కూడా, అంటే పౌడర్ అంటే ఏంలా, ఈ దాల్చిన చెక్కని చక్కగా మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకొని డైరెక్ట్ ఆ పౌడర్ వేసినా పర్లేదు. అది ఇంకా చాలా బెస్ట్ నేను ఇప్పుడు చూపించే దీనికన్నా. సో, అలా పౌడర్ అన్నా 1 స్పూన్ వేసేసుకోండి. సో, ఈ దాల్చిన చెక్కని కొంచెం మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలి. సో, దీనివల్ల ఇలా మెటబాలిజం అనేది చాలా ఇంక్రీజ్ చేస్తదండి దాల్చిన చెక్క. సో, మనకి ఎక్కువ ఎనర్జీ అనేది పోతది. అంటే ఏంటి అంటే దాల్చిన చెక్క ఎక్కువ ఘాటుగా ఉండటం వల్ల ఎక్కువ ఎనర్జీ అనేది పోతది. సో, ఇంకా నెక్స్ట్ అయితే గనక నేను గ్రీన్ టీ తీసుకుంటున్నాను. సో, గ్రీన్ టీ ఇది నేను జింజర్, మింట్ అండ్ లెమన్‌ది తీసుకున్నాను. సో, నేను ఇదే ఎక్కువ వాడతాను. సో, నాకు ఇప్పుడు గ్రీన్ టీ తాగాలన్నా నాకేం చేదనిపించదు. ఫస్ట్ టైమ్ తాగితే అనిపిస్తది కానీ తర్వాత అసలు అలవాటయిపోతది. నాకు పొట్ట తగ్గటానికి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని చెప్పొచ్చండి. గ్రీన్ టీ నేను అస్సలు మిస్ చేయను, తాగుతును. దాంతో పాటు సైక్లింగ్ గాని, వాకింగ్ ఇలా చేస్తూ కూడా ఉంటాను. అండ్ మనం ఒక 1 ప్యాక్ అనేది నేను తీసుకున్నాను. సో, దాంట్లోకి ఇందాక మనం ఏదైతే దాల్చిన చెక్క వేసుకొని వాటర్ బాయిల్ చేసుకున్నాం, ఆ వాటర్ అంతటిని ఇందులోకి మనం తీసుకోవాలన్నమాట. సో, గ్రీన్ టీలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. మనకు మెటబాలిజాన్ని చక్కగా స్పీడప్ చేస్తది. సో, అందులో ఉన్న ఒక ఫ్లావోనాయిడ్స్ కావచ్చు. సో, అవి ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే గనక దాన్ని బ్రేక్ డౌన్ చేయటానికి బాగా సహాయపడుతూ ఉంటది. అండ్ అలాగే మనకి మంచి ఎనర్జీని కూడా ఇస్తూ ఉంటదండి. సో, ఇలాగొక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మనకి డ్రింక్ అనేది చక్కగా తయారైపోతది. ఇందులోకి నేను ఇంకొంచెం లెమన్ అనేది తీసుకుంటున్నా. సో, మీ దగ్గర నేను నిమ్మకాయ చూపించట్లేదండి. ఆల్రెడీ నేను నిమ్మకాయని రసం తీసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటా. సో, అందుకని అదే చూపిస్తున్నానండి. ఒక హాఫ్ స్పూన్ అనేది లెమన్ జ్యూస్ తీసుకొని ఇందులో వేసేసుకున్నాను. అంతే, మనకి డ్రింక్ అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతదండి. ఒక 5 మినిట్స్ అలా డిప్ చేసేసుకుంటే చక్కగా గ్రీన్ టీ అనేది మనకి రెడీ అవుతది. సో, ఇది మనం తాగటం వల్ల చక్కగా బరువు తగ్గుతాము.
దాంతోపాటు మనకి ఫ్యాట్ ఉన్న కొవ్వున్నా కూడా కొవ్వును కూడా కరిగిస్తుంది. సో డయాబెటీస్తో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా వాళ్ళకి పొట్ట దగ్గర బాగా పొట్ట ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదే కాకుండా డెలివరీ అయిన వాళ్ళైనా కూడా హ్యాపీగా దీన్ని తాగొచ్చండి. సో చక్కగా మీ యొక్క బరువుతో పాటు పొట్ట కూడా కరగటానికి చాలా బాగా సహాయపడుతుంది. సో టేస్ట్ విషయంలో మీరు ఏమీ ఆలోచించొద్దు, హ్యాపీగా తాగేయచ్చు. సో మీరు ఇలాగ డైట్ ఫాలో అవుతూ ఇది తీసుకుంటే ఒక 1 మంత్లో మీరు మంచి రిజల్ట్స్ అనేవి చూస్తారు. సో చూసారు కదండి, ఈ యొక్క డ్రింక్ అనేది మనము మార్నింగ్ తాగొచ్చు. సో ఇన్ కేస్ మనం డైట్ ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి ఈ మధ్యలో మీకు ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే ఆ ఒక టైంలో అయినా సరే మనము వాటరే తాగకుండా జస్ట్ మన యొక్క డ్రింక్ అనేది తాగుతూ ఉంటే ఎక్కువగా ఆకలి అనిపించదు. సో ఆకలి అనిపించకపోతే మనం తినకుండా ఉంటాం కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవుతాం. మరీ తినకుండా అయితే ఉండొద్దని నేను చెప్పట్లేదు. మనం తీసుకునే డైట్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, తక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటాం వల్ల మనకు మజిల్ బిల్డ్ అవుతుంది తప్ప మనమైతే లావ్ అయితే అస్సలు అవ్వము. సో ఇలాంటి చిన్న చిన్ని లాజిక్స్ అనేవి మనం పాటిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతాము. అండ్ ఇంకా మేము త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకైతే కనుక మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేదంటే సైక్లింగ్కి వెళ్ళొచ్చు, వాకింగ్ చేయొచ్చు. సో మనం ఇంట్లో పని మనమే చేసుకుంటూ ఉంటే గనక త్వరగా మనం బరువు అనేది తగ్గటానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి టిప్స్ అనేవి ఫాలో అవుతూనే ఈ యొక్క డ్రింక్ అలాగే డైట్తో పాటు మీరు ఖచ్చితంగా ఇవన్నీ కలిస్తేనే మనం వెయిట్ లాస్ అనేది అవుతాం. సో కొంచెం కష్టమైనా మనం ఇష్టంతో కనుక చేస్తే ఖచ్చితంగా మనం సాధిస్తాము. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ విద్య.